ఇరు తెలుగు రాష్ట్రాల రైతాంగానికి వరప్రధానిగా ఉన్నటువంటి నాగార్జున సాగర్ అడుగంటుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరికొద్ది రోజుల్లోనే ఇటు నాగార్జున సాగర్ జలాశయంలో నీటి మట్టం డెడ్ స్టోరేజ్కి చేరుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం చూసినట్లయితే మనం చూడవచ్చు, ఇక్కడ ఏదైతే ఇటు నాగార్జున సాగర్ జలాశయం చూడవచ్చు, మొత్తం కూడా ఈ చుట్టుపక్కల అంతా కూడా నేల తేలిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం నీటి మట్టం చూసుకున్నట్టయితే ఇటు మొత్తం గరిష్ట నీటి మట్టం 590 అడుగులు ఉంటుంది. 590 అడుగులు ప్రస్తుతం 519 అడుగులకి ప్రస్తుతం నీటి మట్టం తగ్గిపోయిన పరిస్థితి అయితే ఉంది. 510 అడుగులు అంటే డెడ్ స్టోరేజ్. 510 కంటే తక్కువకు పోతే మాత్రం ఇటు సాగునీరు పూర్తిగా నిలిపివేస్తారు. అదేవిధంగా త్రాగునీరు కూడా చాలా వరకు కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇటు జంట నగరాలకు త్రాగునీరు అందించడంతో పాటు ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో చాలా వరకు, అదేవిధంగా ఇటు రైట్ కాలువ పరిధిలో ప్రకాశం జిల్లా వరకు కూడా, అంటే చాలా ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కొన్ని వేల గ్రామాలకు త్రాగునీరు అందించుతుంది ఈ జలాశయం. అయినప్పటికీ కూడా ప్రస్తుతం ఇటు 510 అడుగులకు చేరువ అయితే మాత్రం ఇటు తాగునీరు సరఫరా కూడా కొంత ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటికిటు ఆ సాగునీరుకు సంబంధించి ఇప్పటికిటు ఎడమ కాలువకి కుడి కాలువకి కూడా అయితే నీటి విడుదల చేస్తున్నారు. ఎడమ కాలువకి సంబంధించి 8,454 క్యూసెక్కుల నీరు విడుదలవుతుంది. అదేవిధంగా కుడి కాలువకి సంబంధించి 7,033 క్యూసెక్కుల నీరు ప్రస్తుతం అయితే విడుదలవుతుంది. అయితే 312 టీఎంసీలకు గాను ప్రస్తుతం కేవలం 140 టీఎంసీలు మాత్రమే ఇటు నీటి నిల్వ ప్రస్తుతం ఉంది. అదేవిధంగా ఇటు విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి మెయిన్ పవర్ ద్వారా 3,920 క్యూసెక్కుల నీరు కిందికి విడుదలవుతుంది. దాంతోపాటు ఎస్ఎల్బిసి ఏఎంఆర్కి పరిధిలో 1,800 క్యూసెక్కుల నీరు కూడా ఇటు దిగువకు మొత్తం చూసుకున్నట్టయితే టోటల్ అవుట్ఫ్లో 21,207 క్యూసెక్కుల నీరు ఇటు అవుట్ఫ్లోగా జలాశయం నుంచి ప్రతినిత్యం కూడా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పటికే ఇటు చాలా వరకు మొత్తం ఆయకట్టు పరిధిలో చూసుకున్నట్లయితే ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో దాదాపు మరొక 20 రోజుల పాటు పుష్టిగా నీళ్ళు అవసరం ఉండాలి. అంటే పొట్ట దశకు చేరుకునే వరి పొలాలు చాలా చోట్ల మరొక 20 రోజుల పాటు నీళ్లు అందుబాటులో ఉంటే మాత్రం ఖచ్చితంగా రైతులకు ఎటువంటి నష్టం లేకుండా బయటపడే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పటికే చూసుకున్నట్లయితే చాలా వరకు ఇటు ఆయకట్టు పరిధిలో కావచ్చు, అటు మూసీ ప్రాజెక్టు కింద, అదేవిధంగా ఇటు ఎస్ఆర్ఎస్పి కింద సూర్యాపేట పరిసర ప్రాంతాలన్నీ కూడా నీళ్లు లేకపోవడంతో మొత్తం చాలా వరకు కూడా భూగర్భ జలాలు అడుగంటుతున్న నేపథ్యంలో మొత్తం పొలాలన్నీ ఎండిపోతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇటు లో వోల్టేజ్ సమస్య కారణంగా చాలా చోట్ల బోర్లు కూడా సతాయిస్తుండడంతో అక్కడ రైతులకు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అంటే ఇప్పటికి ఉష్ణోగ్రతలు ఎండలు తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యంలో ఒక 5 గంటలు నీటి సరఫరా అనేది కొంత ఇబ్బంది అయినా, బోర్ ఆగిపోయినా కానీ వెంటనే ఆ పంట అనేది కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అంటే నష్టం అనేది వాడిపోవటం లాంటిది, అదేవిధంగా ఎండిపోవటం లాంటిది జరుగుతున్న పరిస్థితి ఉంది. మొత్తానికి మాత్రం ప్రధాన జలాశయాల్లో, ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో ఉన్నటువంటి ప్రధాన జలాశయాల్లో మాత్రం నీటి మట్టాలు అయితే ప్రమాదకర స్థాయిలో తగ్గిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక 9 అడుగులు తగ్గితే నాగార్జున సాగర్ నీటి మట్టం మొత్తం కూడా ఇటు డెడ్ స్టోరేజ్కి చేరువకి పడిపోయే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇది అంటే 519 అడుగులు ప్రస్తుతం ఉంటే ఇటు 312 టీఎంసీలకు కానీ 148 టీఎంసీలు ప్రస్తుతం ఉంది. అయితే రోజుకు, అంటే మనం సగటున చూసినట్లయితే దాదాపు రోజుకి ఒక టీఎంసీన్నర చొప్పున ప్రాజెక్టులో నీళ్లు ఇటు తగ్గిపోతున్న పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో రైతులు అయితే తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇటు ఎందుకంటే ఇప్పటికిప్పుడు డెడ్ స్టోరేజ్కి పోతే ఖచ్చితంగా సాగునీటికి సంబంధించి కాలువల నీటిని నిలిపివేస్తారు. అది కనుక నిలిపివేసినట్లయితే ఇప్పటికే చాలా వరకు ఈ ఆయకట్టు చివరి భూములు కావచ్చు, అదేవిధంగా ఇది కొంచెం అంటే దిగువన ఉన్నటువంటి భూములన్నీ కూడా ఎండిపోతున్న పరిస్థితి ఉంది. అయితే ఒకవేళ ఇటు కెనాల్కి ఎడమ కాలువ కుడి కాలువకి నీటిని నిలిపివేస్తే మాత్రం మొత్తం ఇంకా అడుగంటిపోయి భూగర్భ జలాలు కూడా అడుగంటిపోయి బోర్లకు కూడా రాకుండా ఉంటాయి. అదేవిధంగా ఈ సాగునీరు కూడా బంద్ అయితే మొత్తం అంటే ఇంతకాలం కష్టపడి 6 కాలం కష్టపడ్డ తర్వాత తీరా చేతికి అందే సమయంలో నీరు సరిపడా నీరు అందించకపోతే మొత్తం చాలా వరకు కూడా, అంటే పొట్ట దశకు వచ్చిన పొలం కూడా చాలా వరకు నష్టం ఉంటుంది. మొత్తం తాళ్ళుగా మారిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే మొత్తం అంటే వాస్తవానికి ఈసారి పూర్తి స్థాయిలో ప్రాజెక్టు నిండింది. గతంలో కూడా ఇటు నిండినప్పుడు, అంటే ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండి క్రస్ట్ గేట్లు కూడా అయితే దిగువకు నీటిని విడుదల చేసిన సమయంలో ఖచ్చితంగా లాస్ట్ వరకు యాసంగి వచ్చేసరికి కూడా నీటిని ప్రణాళిక ప్రకారం వాడుకుంటే ఖచ్చితంగా ఇటు రైతులకి ఉపయోగకరంగా ఉంటుంది. కానీ ఇరు రాష్ట్రాలు కూడా పోటీలు పడి నీటిని విడుదల చేసుకున్నారనే ఒక ఆరోపణ అధికారులపై వ్యక్తమవుతూ ఉంది. ఇటు ఇద్దరు, అంటే రెండు రాష్ట్రాలకి సంబంధించిన డ్యామ్ నిర్వహణ విషయంలో పట్టింపులకు పోయి రైతులకు అవసరం ఉన్నంత వరకే నీటిని విడుదల చేయడం, అదేవిధంగా ప్రణాళిక ప్రకారం చెరువులు నింపిన తర్వాతే ఇటు వ్యవసాయానికి ఇవ్వడం,
చేయడం ఇలాంటి ఒక ప్రణాళిక పద్ధతిలో నీటిని విడుదల చేసుకుంటే ఖచ్చితంగా ఇప్పుడు ఇంత ఇబ్బంది ఉండకపోయేది, ఒకేసారి ఇంత డౌన్గా డెడ్ స్టోరేజ్కి దగ్గరికి వచ్చే పరిస్థితి ఉండకపోయేదన్న అభిప్రాయం అయితే బలంగా వినిపిస్తూ ఉంది. ఇది ఆ నాగార్జున సాగర్కి సంబంధించిన తాజా సమాచారం. కెమెరా పర్సన్ వెంకన్నతో చంద్రశేఖర్, 10 టీవీ, నల్గొండ.